ఈ 95,000కు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి ఇంకో 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. ఆ 50,000కి అయితే పరిస్థితి ఇటుంది, ఇంకొక 50,000 కావాలంటున్నాడు. దానికి ఇంకో 1,00,000 కోట్లు. మరి నీకు అమరావతి కోసం 2,00,000 కోట్లు నువ్వు ప్రణాళిక వేసినావు, చేతిలో డబ్బు లేదు కానీ 2,00,000 కోట్లు ప్రణాళిక అంటున్నావు. మెడికల్ కాలేజీలకు, ఇంతమందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు పెట్టడానికి నీ దగ్గర డబ్బులు లేవంటావా? నువ్వు అసలు మనిషివేనా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది పరిస్థితి. విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పనుల ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ కూడా తెలుసు. కరప్షన్ గురించి అంతకన్నా మాట్లాడాల్సిన పనుల. కరప్షన్ అనేది లేనిది ఎక్కడో చెప్పాలా. ఏది ముట్టుకున్నా కరప్షనే. మద్యం, ఇసుక, లాటరైటు, బాక్సైటు, క్వాడ్సు, సిలికా, మట్టి, ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు, కుటుంబషన్ల కాడ నుంచి మొదలు పెడితే ఇంకా స్కాములు అనేకం. భూములు ఇష్టం వచ్చినట్టుగా రూపాయికి ₹10 ఇవ్వడం. కరెంటు కొనుగోలు, మనం ₹2.49 మనం కరెంటు కొనుగోలు చేసి రైతులకు మేలు చేసే విధంగా మనం అడుగులేస్తే వీళ్ళు ₹4.60 ఆ రోజు యాగి చేసిన వాళ్ళు ఈరోజు ₹4.60 కరెంటు PPL అగ్రిమెంట్లు ఎంటర్ అవుతున్నారు. ఏది చూసుకున్నా స్కాములే. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రాష్ట్రానికి రావడంలా, దారి మళ్ళీ ఇలా జోబిలేకపోతూ ఉంది. కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయి. రాష్ట్ర ఖజానాకు ఆదాయాలు ఎందుకు తగ్గుతున్నాయనంటే ఖజానాకు రావాల్సిన ఆదాయం ఖజానాకు రావడంలా. మన హయాంలో ఇసుక ఎగ్జాంపుల్ చెప్తా, 750 కోట్లు సంవత్సరానికి ఖజానాకు వచ్చేది. ఈరోజు ఖజానాకు రూపాయి రావడంలా. ఇసుక రేటు మన హయాంలో కన్నా డబల్ రేటు. అంటే ఆ ఆదాయం ఖజానాకు రాకోకుండా దారి మళ్ళుతా ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ జోబులు లేకపోతా ఉంది. GST ఎందుకు తగ్గుతూ ఉందంటే దానికి కారణం రాష్ట్రానికి రావాల్సింది వస్తూ ఉంటాయి కదా. ప్రతి విషయంలోనూ కూడా ఇసుక అంతే, మట్టి అంతే, క్వాడ్సు అంతే, సిలికా అంతే, మైన్లలో నుంచి నేరుగా వాళ్ళకి పోతాం, వాళ్ళ జోబీలో లేకపోతా ఉంది. అందుకని రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం రాకుండా ఇలా పర్సనల్ జోబీలు లేకపోయి రాష్ట్ర ఖజానా దివాలా తీస్తూ ఉంది. 17 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పు. మనం 5 ఏళ్లలో చేసిన అప్పుకు 57% అప్పు కేవలం 16 నెలల్లో. ఈ డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది? ఓ స్కీమ్ లేదు, మన పాత స్కీములన్నీ రద్దు, కొత్త స్కీములు ఏవి లేవు. మరి డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది? ఎక్కడికి పోతా ఉంది డబ్బంతా? ఎవరి జోబీల్లోకి డబ్బు పోతా ఉంది? నిజంగా ఈరోజు పరిస్థితి రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉంది అనేదాన్ని చెప్పడానికి ఎన్ని నిదర్శనాలు. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఇలాంటి సమయాలలో చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నది ఏమిటి అని అంటే ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్. ప్రజల్లోకి పోయే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఒక ఇష్యూ ఏదైనా జరుగుతూ ఉంది అని అంటే చాలు, ఆ ఇష్యూ పెద్దది అవుతుంది అని అంటే చాలు దాన్ని బ్రేక్ చేయడం, దాంట్లో నుంచి డైవర్ట్ చేసేయడం. ఆ టాపిక్ డైవర్ట్ చేసే విషయాలలో గుళ్ళు కనిపిస్తాయి, గోపురాలు కనిపిస్తాయి, ఇంకా రకరకాల ఆరోపణలు కనిపిస్తాయి, రకరకాల మనుషుల మీద బురద జల్లే కార్యక్రమాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజల్లోకి పోయే పరిస్థితి లేదు. సజావుగా ఎలక్షన్ జరుపుకునే పరిస్థితి అంతకన్నా లేదు. సజావుగా ఎలక్షన్ జరిగితే చంద్రబాబు నాయుడుకు డిపాజిట్లు రావన్న సంగతి చంద్రబాబుకు తెలుసు. కాబట్టే ఈ పెద్ద మనిషి ఎన్నికలు సజావుగా జరిగించే కార్యక్రమం చెయ్యడు. కాబట్టి మీరంతా ఇంకా ఎక్కువ సన్నద్ధం కావాలి. కాబట్టి మీరంతా ఇంకా ఎక్కువ గట్టిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. 14 సంవత్సరాలు అయింది మన పార్టీ పెట్టి. ఈ 14 ఏళ్ల కాలంలో పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణం ఎవరు అని అంటే వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ. ప్రతి కార్యకర్త నిజంగా భుజాన వేసుకున్నాడు కాబట్టే, ప్రతి గ్రామంలోనూ ఉన్న ప్రతి కార్యకర్త భుజాన వేసుకున్నాడు కాబట్టే పార్టీ ఇంత బలంగా ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఒక్క వైఎస్ఆర్సీపీ ఒకటే ఒకవైపు, మిగిలిన అన్ని పార్టీలు ఒకవైపు.
అందరూ ఒకవైపు, మనం ఒక్కళ్ళం ఒకవైపు. అయినా 40% ఓట్ షేర్తో గట్టిగా నిలబడ్డాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ స్థాయిలో మనం నిలబడగలిగాము అని అంటే దానికి కారణం కార్యకర్తలు. నేను ఈ గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను, ఈ గ్రామంలో నేను మహిళా అధ్యక్షురాలను, ఈ గ్రామంలో నేను రైతు అధ్యక్షుణ్ణి, ఈ గ్రామంలో నేను యువత అధ్యక్షుణ్ణి, ఈ గ్రామంలో నేను సోషల్ మీడియా అధ్యక్షుణ్ణి, ఈ గ్రామంలో నేను బీసీ అధ్యక్షుణ్ణి, ఈ గ్రామంలో నేను ఎస్సీ అధ్యక్షుణ్ణి అని అనుబంధ విభాగాలు గ్రామ స్థాయిలోకి వెళ్ళి అక్కడ మన పార్టీని ఓన్ చేసుకొని భుజస్కంధాల మీద వేసుకొని వాళ్ళ తర్వాత వాళ్ళ కమిటీలు వాళ్ళు వేసుకుంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాదు కదా వాళ్ళ నాయన తలుచుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ గోటికి కూడా పనికి రాకుండా పోతారు. అది మీరు రికగ్నిషన్ ఇవ్వాలా. మీరు ఇవ్వాల్సిన రికగ్నిషన్ అది.